హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నామండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది హౌస్. G+1 ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK లా ఉంటుందండి. మోడల్ డిఫరెంట్గా ఉంది, చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది హౌస్ అయితే. ఫస్ట్ ఫ్లోర్ మనకి 27/50 సైజ్లో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్ అండి. చూడండి ఎలివేషన్ ఎలా ఉందో, చాలా బాగుంది ఎలివేషన్ కూడా. సింగిల్ కోటింగ్ అయింది, ఇంకా డబుల్ కోట్ కావాలి. అండ్ లోపల పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బోర్డు ఉప్పలో ఉంటుందండి హౌస్. మన ఉప్పల్ మెట్రోకి 5 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 15 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. వరంగల్ హైవే కూడా దగ్గర. అండ్ ఒక బస్ రూట్కి చాలా దగ్గరలో ఒక 150-200 మీటర్స్ వెళ్తే బస్ రూట్ వచ్చేస్తుంది. సో అంత మంచి లొకాలిటీలో, చాలా పీస్ఫుల్ లొకాలిటీలో చూడండి. హౌసెస్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇలాంటి ఒక మంచి లొకేషన్లో 25 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి ఎక్సలెంట్ హౌస్ ఉందండి. ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్డు, అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ లైన్ వచ్చేసింది. సో ఇలాంటి ఒక మంచి లొకేషన్ అది. మనం లోపలికి వెళ్దాం, హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద కారు పడుతుంది స్టార్టింగ్లో. ఇన్నోవా లాంటి కారు ఒకటి పెద్దది పడుతుంది. అండ్ ముందు బైక్స్ కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. ఇలా వచ్చేసి ఇక్కడ బోర్ పాయింట్ ఉందండి, అక్కడ వాటర్ సంప్ ఉంది. సో బోర్ వచ్చేసి దాదాపు ఒక 450-500 మధ్యలో వేసారండి. వాటర్ సంపు 5000 లీటర్స్ పైనే ఉంటుంది కెపాసిటీతో. ఇది పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ మొత్తం పార్కింగ్ ఏరియాలో తాండూరు బండలు యూజ్ చేశారు. పిల్లర్కి టైల్స్ వస్తాయండి, 2 పిల్లర్స్కి టైల్స్ వస్తాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఇదంతా ఫాల్స్ అండి. చాలా బాగుంటుంది. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది. నార్త్ సైడ్ మంచి సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. అక్కడ కూడా ఒక యూటిలిటీ ఏరియా ఉంటుంది, వాష్రూమ్ కూడా ఉంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తే ఇది హాల్ లాగా కన్సిడర్ చేస్తున్నారండి. ఈస్ట్ ఫేసింగ్లో డోర్ ఇచ్చారు. ఈ హాల్, అక్కడ టీవీ యూనిట్, ఇది ఫాల్స్ అని. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పాలిషింగ్ కొట్టేస్తే సూపర్ ఉంటుంది. ఇలా వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది చూడండి. కామన్ వాష్రూమ్ క్యాటిస్కి టైల్స్, 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అండి. WPC డోర్ వస్తుంది, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. అండ్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్లో ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఉంది చూడండి. షెల్ఫ్స్, బీరోకి ప్రొవిజన్, వెంటిలేషన్ కోసం విండో. హౌస్ చుట్టూ మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ తోటి మంచి సైజ్లో బెడ్రూమ్. దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా మంచి సైజ్లో ఉంటుంది. వెస్టర్న్ టైప్ ఉంటుందండి. కింద యాంటిస్కి టైల్స్, 8 ఫీట్ హైట్ వరకు టైల్స్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఉంటుంది. ట్యాప్స్కి ప్రొవిజన్. ఓకేనా, ఇలా వచ్చేస్తే దీన్ని డైనింగ్ ఏరియా లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బెడ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. సో నార్త్ నుంచి డోర్ ఇవ్వకుండా ఓన్లీ ఈస్ట్ డోర్ మాత్రమే ఇచ్చారు. ఇలా ఉంటుంది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. సో అక్కడ లో రూఫ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్, ఫ్యాన్కి ప్రొవిజన్ ఉంది, వెంటిలేషన్ కోసం విండో. ఇలా వచ్చేసి ఇక్కడ కిచెన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్. చాలా పెద్దగా వచ్చిందండి. షెల్ఫ్స్, వెంటిలేషన్ కోసం విండో, 4 ఫీట్ హైట్ వరకు టైల్స్, ఎగ్జాస్ట్ హోలు, సబ్జలు, గ్రానైట్ ప్లాట్ఫాము, సింక్, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా ఈ హౌస్ ఉంది. మీరు కొంచెం అయినా మాడిఫికేషన్ ఉంటే మాడిఫికేషన్ కూడా చేయించుకోవచ్చు. ఒక నార్త్ సైడ్ డోర్ పెట్టుకున్నారనుకోండి, ఇది హాల్ అయిపోతుంది, అవి 2 బెడ్రూమ్స్ అయిపోతాయి. లేదా ఇలా నచ్చితే ఇలా కూడా వాడచ్చు. కొంచెం కంఫర్ట్ని బట్టి ఉంటుందండి ఇది. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్, కానీ ఫస్ట్ ఫ్లోర్ అయితే పర్ఫెక్ట్గా అది బాగుంది, సూపర్ ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. వీడియోని ఫుల్గా చూడండి, మీకు ఎవ్రీ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పైకి వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. చాలా బాగుంటుంది సిట్అవుట్ ఏరియా. అండ్ నార్త్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్ మొదలుపెట్టారు. సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్, ఎలివేషన్ గ్లాస్ వస్తుంది, సూపర్ ఉంటుంది అది. ఇలా వచ్చేస్తే మన నార్త్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ చూద్దాం ఫస్ట్. సో ఇదండి సెట్ బ్యాక్. అండ్ అక్కడే మనకి యూటిలిటీ స్పేస్ ఉంటుంది, వాషింగ్ మిషన్ అంతా అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రీ అయితే సూపర్ ఉంటుందండి, చాలా పెద్ద వస్తుంది డోరు. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి, సైడ్లో టైల్స్ వస్తాయి, సూపర్ ఉంది ఇది. అండ్ లోపలికి ఎంట్రీ అయితే ఇది హాల్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. అక్కడ టీవీ యూనిట్ ఉంది, ఎంత ఫాల్ సీలింగ్, సూపర్ ఉంటుంది. నార్త్ సైడ్కి వెంటిలేషన్ కోసం 2 విండోస్ అండ్ 2 డోర్స్ కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం ఉండడానికి 2 డోర్లు ఇచ్చారండి ఇక్కడ. అండ్ చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను. సో ఇంత స్పేషియస్గా ఉంటుంది హాల్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి వుడ్ వర్క్ లాగా ఎలా అయితే డిజైన్ ఉంటుందో అలా ఒక పార్టీషన్ డిజైన్ చేశారండి. పెయింట్ కూడా వేసేసారు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. కంప్లీట్గా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండో, ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ వస్తుందండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి, షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్లో. ఇక్కడ కిచెన్ కూడా సూపర్ ఉందండి, చాలా పెద్ద వచ్చింది. కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫాము, సింక్, మెటాలిక్ సింక్ అది.
4 feet హైట్ వరకు టైల్స్, మనకి 2 ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు, మున్సిపల్ వాటర్కి అండ్ బోర్ వాటర్కి సపరేట్గా. ఎగ్జాస్ట్ హోల్ అండి, వెంటిలేషన్ కోసం విండో. వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది హౌస్లో. షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, సబ్జెక్ట్ ప్రొవైడ్ చేశారు. మాడ్యులర్ కిచెన్గా చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇలా వచ్చేసి ఇక్కడ దేవుడి గది మొత్తం సపరేట్గా చేసేసారండి. మార్బుల్ ఫ్లోరింగ్, టైల్స్ కూడా వేసారు మొత్తం హైట్ వరకు. సో ఇక్కడ 2 bedrooms ఉంటాయి. ఫస్ట్ మనం ఇక్కడ కామన్ వాష్రూమ్ చూద్దాం. సో ఇదండి కామన్ వాష్రూమ్. 7 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్. మన కింద ఇండియన్ టైప్ ఇచ్చారు, అండ్ స్కిట్ టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి, ఎక్సలెంట్ ఉంది. మన 6x6 బెడ్ వేసిన, కింగ్ సైజ్ బెడ్ వేసినా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. స్పేస్ చాలా పెద్ద ఉంది మాస్టర్ బెడ్రూమ్. అక్కడ షెల్ఫ్స్, వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. ఇక్కడ బీరో ప్రొవిజన్ ఉంది, సబ్జాలు ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది. సో ప్రతి ఒక్కటి ఉందండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ చాలా బాగుంది హౌస్ది. అండ్ ఇలా వచ్చేస్తే ఇది వాష్రూమ్ చూడండి, చాలా పెద్ద ఉంటుంది వాష్రూమ్. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వాష్రూమ్ అండి. వెస్టర్న్ టైప్ ఇచ్చారండి వాష్రూమ్. 7 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇలా వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అని ఫ్లష్ అయ్యే డోర్ వస్తుంది. సో ఇక్కడ ఫాల్ సీలింగ్, షెల్ఫ్స్ చాలా ఇచ్చారు, షెల్ఫ్స్, సబ్జాలు, వెంటిలేషన్ కోసం విండో అనేది బెడ్రూమ్ సైజెస్ అయితే 2 bedrooms ఎక్సలెంట్ ఉన్నాయండి. బెడ్రూమ్స్ సూపర్గా ఉన్నాయి హౌస్లో, చిన్నగా ఉన్నట్టు ఫీలింగ్ లేదు. మంచిగా రెండిట్లో కూడా 2 bedrooms కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అండి, అంత పెద్ద ఉన్నాయి బెడ్రూమ్స్, చాలా బాగున్నాయి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది హౌస్ది. ఫాల్ సీలింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. ఒక 10 to 15 days వర్క్ ఉంటుంది. ఏదైనా చిన్న మాడిఫికేషన్స్ ఉంటాయి అది, అండ్ పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే హౌస్ రెడీ టు మూవ్ అన్నట్టే. ఇలాంటి ఒక బోడుప్పల్లో ఒక మంచి లొకేషన్లో ఎక్సలెంట్ కాలనీలో హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే 150 square yards ఈస్ట్ ఫేసింగ్లో స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి హౌస్ని చూడండి, చాలా బాగుంటుందండి హౌస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఓకేనా. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై, టేక్ కేర్.